రోజు మరి చెప్పాలి, అదే ఇదే చెప్పాలి. ప్రేమికుల రోజున మధ్యపోయే మాట చెప్పాలి. కాబట్టి అంటే ప్రేమించుకునేది ఒక్క రోజున పూర్ణంగా స్వీకరించదక్కై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధములను నిర్దోషములై ఉండవలని జగత్తు పునాది వేయబడకమునిపై ప్రేమ చేత ఆయన మనలను క్రీస్తును ఏర్పరుచుకున్నాడు. జగత్తు పునాది వేయబడకమునిపై పరిశుద్ధులను నిర్దోషులై ఉండాలని కోరుకున్నాడు. దేవుడు ఏది కోరుకుంటారో జీవుడు అది చేయడు. అది మేనరసులే లేదు. కనుక్కొని ఇలా అనుకోని కన్నాడు. పరిశుద్ధులను నిర్దోషములే ఉండాలని జగత్తు పునాది వేయబడక మునిపే, భూమి పుట్టక మునిపే మనం పుట్టామని తండ్రి ఆలోచనలు మనం ఎలా ఉండాలో ముందుగానే కోరుకున్నాడు. కోరుకోవడమే ఆలస్యం. ప్రణాళిక సిద్ధం చేశాడు. 6 రోజులే సృష్టి రూపకల్పన. 6 రోజులంటే ఈ 6 రోజులు కాదు సోదర. భూగోళం మీద ఉంటున్న నీకు 23 గంటల 56 సెకండ్లు ఒక రోజు. అదే భూమి మీద ఉంటున్న వారికి 256 గంటల 14 సెకండ్లు ఒకటికి. అన్ని గడిస్తే అక్కడ ఒక రోజు అవుతుంది, ఇన్ని గంటలు గడిస్తే ఇక్కడ ఒక రోజు అవుతుంది. కనుక 6 రోజులు అనగానే ఈ 6 రోజులు కాదు, విశ్వ దినాలు అన్న గుర్తుపెట్టుకోవాలి. ప్రపంచవ్యాప్తంగా చూస్తున్న పిల్లలకు చాలా జాగ్రత్తగా చూడాలి. విశ్వ దినాలు అంటే దేవుని యొక్క కష్ట దినాలు అవన్నీ. 6 రోజుల కష్టంలో మనిషి మరో రోజు రాలేదు. సూర్యచంద్రులు 83 లక్షల ప్రాణులు అన్ని సిద్ధపాటు చేసి సిద్ధపరిచిన తర్వాత తన పని ముగించు కాలమైన మనిషిని కన్నాడు. చివరివాడు కానీ చిన్నవాడిగా చూడలేదు. ఎన్నో పూర్వగారు లోపల ఉన్నాయి, మనందరికీ తెలుసు. ఇప్పుడు డైనోసార్స్ లేవు. ఎందుకు లేవు చెప్పండి? డైనోసార్స్ అనేది భూమి మీద ఉన్నది, బహు బలమైన జంతువు అది. కానీ ఇప్పుడు లేవు. ఎందుకు లేవు? ఎందుకు లేవు? కానీ దేవుని చెప్పిన మీద సాధ్యమైన త్వరగా చెప్తాను ఆ అంశాన్ని. డైనోసార్స్ భూమి మీద ఉన్నా అది లేవు. ఒక్కసారి తోకతో పెడితే ఇంచుమించుగా 100 మీటర్ల వరకు లేచిపోతుంది. అంత బలమైనది, ఏది ఆగదు. అలాంటి విశ్వకరమైన ప్రాణాత్మక జీవులు ఉన్నా, సముద్రంలో బలమైనటువంటి మొసలి ఉన్నా, భూమి మీద ఎన్నో బలవంతమైన మనిషి కంటే ఉన్నా, మనిషి శాసిస్తున్నాడు, ఆడిస్తున్నాడు అంటే మనిషి గొప్పతనం అని చాలా మంది అనుకున్నారు. కాదు సోదరా, నీ గొప్పతనం ఏముంది? ఒకవేళ నీ గొప్పతనం నువ్వు అనుకుంటే, నేను చెప్పేది రోజు నువ్వు చేయగలిగితే నీ గొప్పతనం ఏంటో బయటపడుతుంది. ఒక పిల్లిని తీసుకో, నువ్వు చెప్తా మరి ఆయన చెప్పాలన్నాడు మరి దేవుడు. లోపల పెట్టి కొట్టు, పొయ్యే దారి లేకుండా చూడు. పొయ్యే దారి ఉంటే వెళ్ళిపోతుంది, లేకపోతే నిన్ను పంపిస్తుంది. పిల్లి తిరగబడ్డా మనిషి నిలవలేదు, దోమ పుట్టినా మనిషి బ్రతకలేడు. అయినా సరే తన ఆలోచనలు కలిగింది కనుకనే అన్నిటినీ మీరు ఏలండి, మీరే రాజులు అన్నాడు. ఎంత ప్రేమ దేవుడికి! ఆది కాండము 1వ అధ్యాయము 20వ వచనము 28. దేవుడు వారిని ఆశీర్వదించను అనగా అవ్వని అలామని. ఎట్లంటే ఆశీర్వాదం ఎలా ఉంటుందో చూడండి. దేవుడు ఆశీర్వదిస్తే ఎలా ఉంటుందో చెబుతున్నాడు. మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిందించి దానిని లోబర్చుకొనుడి. సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, భూమి మీద పాకు ప్రతి జీవిని ఏలుడి, రాజ్యం చేయండి. దేవుడు వారితో చెప్పాడు. అంటే అవకాశం ఇచ్చాడు. ఫలించమన్నాడు. గొప్పగా ఫలించాం. చనిపోయిన వారి సంఖ్య ఎంతో తెలియదు కానీ బ్రతుకున్న వారి ప్రపంచ జనాభా 700 కోట్ల 30 లక్షలు. ఇంత జనాభా ఉండిపోయింది ప్రపంచంలో. ఒక్క హైదరాబాద్ లోనే 1,20,00,000 తెలుసా? ప్రపంచంలో 2వ స్థానం అంటే చైనా తర్వాత. అది దాటాడు, 2 పోయాడు. మనం ఇంకా ట్రై చేస్తున్నాం. కన్నడలో మాత్రం ఫుల్ గెలేస్తాం. ఫలించి అన్నాడు. ఇకపోతే అభివృద్ధి పొంది దేనిలో ఈరోజు టెక్నాలజీ వాడుతున్నారు. వాడికి ఏది సాధ్యమంటూ లేదు, అసాధ్యమంటూ ఏది లేదు మనిషికి. ప్రతిదాన్ని కూడా సుసాధ్యం చేస్తూ ప్రతిదాన్ని కూడా వాడుతున్నాడు. టెక్నాలజీ పరంగా ఎంతో అభివృద్ధి చెందుతున్నాడు, విస్తరిస్తున్నాడు. సూర్యుడు మోపడి ప్రదేశం వరకు మనిషి ఆలోచన కలిగింది. ఈ రోజు భూమి మీద విస్తరిస్తున్నాడు, భూమిని నిండిస్తున్నాడు. దేశం లేవు, ఇంకా ఈరోజు మనిషి లోపరుచుకుంటున్నాడు. ఆకాశ పక్షులు ప్రజలు చెప్పాడు డైనోసార్స్. వాడి దగ్గర గుణమంది ఒకప్పుడు. డైనోసార్స్ అంత పెద్దవి.
భూమి మీద ప్రతి జీవి ఈ రోజు మనిషి ఏడుతున్నాడు. మనిషి గొప్పతనం అని ఎప్పుడు అనుకోమా. మనిషి చాలా చిన్నవాడు. అందుకే దావీదు గారు అంటున్న మాట కీర్తనలో, ఆకాశమును చూస్తున్న నేను భూమి మీద నరుడుని జ్ఞాపకం చేసుకోవడానికి వాడు ఏ పాటి వాడు 6 అడుగులు లేదు, అదిరిపడతాడు. వేస్తే పెట్లు మూత పడిపోద్ది అంతే, ఇంకా రావడం పోతం ఏదో ఒక రోజున ఆ టైపులో ఎవరో బతకడు ఎక్కువ కాలం. బ్రతికినంత కాలంలో దేవుడికి ఎంత నమ్మకంగా ఉంటామన్నది ఇంపార్టెంట్. ఆయన మాటకి ఎంత విలువించారో ఇంపార్టెంట్. ఆ మాటలన్నీ పక్కన పెట్టి ఈ రోజున మానవుడు కల్పించిన పద్ధతులు దేవుడు నాకు చెప్పాడని దేవుడు చెప్పా, ఈ అయ్యగారు చెప్పాడు. ఇవన్నీ 40 days చేస్తున్నాడు. చేయి, తప్పు కాదు, చేయి. అది ఏసు చేసినట్టుగా చెయ్యి. ఉపవాసం ఎలా చేశాడో చెయ్యి. ఉపవాసం అంటే అపవాది కట్ల నుండి ప్రతి కుటుంబాన్ని నిలబెట్టడం కొరకు దేవుడు ఎంచుకున్న విధానము. 40 రోజులు చుక్క మంచి తాగకపోతే అపవాది వాటర్ ట్రై చేసింది. అది ఆయన చేసిన ఉపవాసం. కానీ ఆత్మ ఎక్కడ కూడా క్షీణింప దశకు రావడం. మనకు 2 రోజుల పదే భక్తి ఎంత అయిపోయింది. అంత బలహీన శరీరం. మరి 40 రోజుల పాటు చుక్క మంచిని తీసుకోకపోయినా, ఏమి తినకపోయినా ఆత్మ ప్రబలంగా అలా ఉండగలిగింది అంటే ఇలా ఎందుకు ఉన్నారో మీకు తెలియాలి. ఎప్పటికైనా శరీరం అంటే మృతత్వమని, ఆత్మలను పొగడానికి చాలా మంచి ఉన్నదని మనిషి గుర్తరికి దానికి ప్రిఫరెన్స్ ఇవ్వాలని కోరుకున్నాడు. అందుకే చేశాడు. బలహీనంగా ఉన్న సమయంలో కూడా బలవంతుడుగా అప్పుడే ఎదగాలి అని, నువ్వు ఉద్భవించాలి అని కోరుకున్నాడు కనుక చేసి చూపించాడు. అంతే తప్ప వేరే ఉద్దేశం కాదు. అక్కడ నువ్వు ఎందుకు చేస్తావురా? ఇప్పుడే లేచాడు. 2000 సంవత్సరాలకు పూర్వమే చనిపోయి 3 రోజులు తిరిగి లేచాడు. ఎప్పటికీ కూడా అదే ఏడుప. ఎలా ఏడుస్తామో చూపిస్తాడు నీకు. ప్రతి దాన్ని లోపరుచుకోమన్నాడు కనుకనే ఈ రోజున ప్రతి ప్రాణి కూడా మీకు లోపడుతుంది. ఏ గొప్పతనం లేదు చూడరా, ఈ గొప్పతనం లేదు. కనుక దేవుడికి ఇంత ఫలించి భూమిని అభివృద్ధి చెందిన తర్వాత ఖచ్చితంగా ఒక రోజు దేవుడికి హార్ట్ అటాక్ వస్తుంది అని పాపం వాడు అనుకోలేకపోయాడు. నమ్మకంలో దెబ్బ, నమ్మకస్తుడు కొట్టిన దెబ్బ దేవుడికి. మనమే దేవుడికి, పిల్లలే తల్లిదండ్రులకు నమ్మకం. వాళ్ళ కొడుకు ఏ కుటుంబం తట్టుకోదు. కానీ మానవ కుటుంబం అనేది దేవుడిని గుర్తొస్తుంది. కనుక యేసుక్రీస్తు వారు ఈ భూలోకానికి వచ్చి ప్రవక్తలు పంపినా, ఎన్ని మాటలు విన్నా మానవ జనాంగానికి యేసు చెప్పినా వింటే బాగుంటుంది అనుకున్నాడు తండ్రి. ఎవరిని పంపుతూ అన్నప్పుడు నేను పోతాను ఆయన అని లోకానికి వచ్చాడు. ఆత్మ రూపిగా ఉన్న ఆయన శరీరాన్ని ధరించుకొని వచ్చాడు తప్ప శరీరం కోసం పుట్టలేదు. ఆయన ఆత్మగా ఉన్నటువంటి ఆయన. మనం కూడా ఆత్మనే. అరుణ్ కుమార్ అనబడుతున్న నేను ఆత్మని. తప్పని పోయాలనుకో పెట్టులోకి, మాస్టర్ గారు ఎంత మంచి ఎంత బాగా అవుతారండి పోయారండి. మరి ఉన్నది ఎవరండి? పెట్లో ఉంది ఎవరు? అయ్యగారు కాదు. అయ్యగారు వద్దనుకొని వాడుకున్న వదిలేసి వెళ్ళిపోయినటువంటిది పొడుగు. పనికిరాని దాన్ని లోపల నుండి పనికొచ్చేటట్టుగా ఎలా మనసాలో వాక్యులతో నేర్చుకోవాలి. అది సంఘంలో వెళ్ళడం అంటే లెక్క కోసమో అయ్యగారు ఒక్క కోసం వెళ్ళకూడదు. చెబుతున్న పదాము దాని ఆత్మకు అందుతుందా ఆహారంగా అని చూసి నువ్వు వెళ్ళాలి. లేకపోతే మూట పడుతుండే 3 రోజుల్లో తీస్తాడు మూట, మళ్ళా వేసుకోవద్దు. మీరు నేను తీస్తే మళ్ళీ వేయకూడదు కదా. మరి తాను నేర్చుకుంటున్నాడు. బాగా అభివృద్ధి చెందాడు. దేవుడికి మాత్రం బాధేసింది. ఒక ఆమెని దేవుడు ఎంత గొప్పగా పొగుడుతున్నాడు చూడండి. ఎవరామె చూడండి. లూకాసు వార్త 23వ అధ్యాయము 29వ వచనం. ఇదిగో వడ్రాండ్రులు కలని గర్భమును పాలియని స్థలములను ధన్యములైనవని చెప్పు దినములు కానీ గడ్డారు పిల్లలు లేకపోతే బాగుండని రోజులు వస్తున్నాడు దేవుడు. పిల్లలు అనమన్నా ఆయనే. ఫలించమన్నాడు, అభివృద్ధి చెందమన్నాడు, విస్తరించమన్నాడు, భూమిని నిందించమన్నాడు. పిల్లలు కావాలని పేర్కొన్నాడు. కనుక 700 కోట్ల జనాభా దించేసింది. రాబోతున్న రోజుల్లో పిల్లలు లేకపోతే బాగుండు, మనమే కాస్త అభివృద్ధి వండుకుంటుంటే బాగుంటుంది అయ్యా అని భార్యాభర్తలు డిస్కషన్ చేసిన రోజు వస్తుంది అన్నాడు. వచ్చింది. రాలేదా? ఓల్డేజ్ హోమ్ చూడండి పోయి. ఆయన ఎప్పుడు వస్తాడు? నెలకు 3000 5000 రేంజ్ పడి డబ్బులు ఇస్తాడు. ఇక తిరిగి కూడా వచ్చాడు. ఆ తల్లి పరిస్థితి ఏంటి? ఆ తండ్రి పరిస్థితి ఏంటి? ఎన్ని కోరుకుని కనుంటుందంటావు, ఎంత మొక్కుకొని కనుంటుందంటావు. ఆసరాగా ఉండవలసిన వాడు కొసరా అన్న ఆలోచనతో మనిషిని వదిలేస్తే ఎంత బాధపడాలి. అప్పుడు వాడు పెడుతున్న వేదన బాధన ఏంటంటే
పుట్టకపోయినా బాగుండండి వాడు, పుట్టకపోయినా బాగుండండి వీరు. యేసుక్రీస్తు వారి దగ్గర మాట జరిగిందా జరగలేదా? జరిగింది సోదరా. గొడ్రాంగును కనని గర్భమును బాలుని స్థలములను ధన్యములైనవి, ధన్యములైనవి. పిల్లలు ఉన్నా లేనట్టుగానే అన్న పదము ఈ రోజున ఎన్ని కుటుంబాలు వెలువడి ఉంటుందో చూడాలి. ఎన్ని కుటుంబాల రోజు ఈ మాట వాడబడుతుందో చూడాలి. ప్రపంచ వ్యాప్తంగా మీరు ఆలోచిస్తే ఈ మాట ఎక్కువగా అనకపోయినా బాగుండండి, అనకపోయినా బాగుండండి. ఎందుకంత బాధ కలిగింది? 60 సంవత్సరాల గ్యారెంటీ లేని ఈ బ్రతుకుకే ఎంత బాధపడుతున్నానే. ఆత్మ కలకాలం కన్న తండ్రితో ఉండాలి, మరి ఆయనంత బాధపడి ఉండాలి. నేను కన్నందుకు 60 కోట్ల కణాలు, 50 కోట్ల కణాలు, 40 కోట్ల కణాలు, ఇంచుమించుగా కొన్ని వందల కోట్ల కణాలు నుంచి ఒక కణంలో నేను ఎన్నుకున్నప్పుడు నీ మీద ఎంత నమ్మకం ఉండాలి, ఎంత నమ్మకం ఉండాలి. స్త్రీ అయినా పురుషున్నా ఒకటే. అయ్యగారు మేము అమ్మాయిలు కదా మీకు చెప్పకూడదు, మా అయ్యగారు సంఘంలో మౌనం అన్నాడు. వాడు ఉన్నారు ముందు మౌనంగా, మీరు కాదు. స్త్రీ సంఘంలో మౌనంగా ఎందుకు ఉండాలి? కొరింథీ సంఘంలో పరిస్థితి బాగలేక పౌలు గారు నా ఉద్దేశము అన్నాడు తప్ప దైవ ఉద్దేశం రుద్దలేదు. ఆ రుద్దేస్తాడు, మనం ఏం చేయలేము. అంటే ఎక్కువగా 80% క్రైస్తవ బోధకులు బయటకు రాదు. బోధంత మందిని తీశాను, నిన్న కూడా వేసాను ముగ్గురిని కూరకి. దాన్ని అంతే నాకు తెలుగు మరి ఎవరినైనా వదలను. అది చిన్న సందాలు ఏంటి పెద్ద సందాలు ఎవరైతే నాకేంటి, ఏదో మొదలు పెడితే వేస్తూనే ఉంటారు. ఎక్కడైనా మోసం జరగవచ్చు, కానీ వాక్యకారం మొత్తం మోసపోవచ్చు నా దేవుడు అన్నారా. కనుక ఆయన అంటున్న మాట కలగబోతే బాగుండన్న ఆలోచన మీద పుడుతూనే ఉంది. కారణం అని యేసుక్రీస్తు వారు బతుకున్నప్పుడు చాలాసార్లు చెప్పారు, ఆయన 3 రోజులు అతను చేస్తాడు. ఇప్పుడు మనిషి కుమారుడు కొట్టబడుతున్నాడు, శిలువ వేయబడతాడు, కోపంతో కొట్టబడతాడు, హింస పొందుతాడు, చనిపోతాడు, 3వ రోజు వేస్తాడు. ఎక్కడ లేదా? మత్తయి సువార్త, మార్కు సువార్త, లోకా సువార్త, ఆది కాండము టు మలాకి 39, మత్తయి టు ప్రకటన 27, 66 పుస్తకాల్లో ఎన్నిసార్లు చూపిమంటారు ఈ మాట? నాకు తెలిసి ఇంచుమించుగా 383 సార్లు ఉంది ఈ మాట. ఇన్నిసార్లు ఆయన చెప్పినా మళ్ళా ఆయన గురించి అనటంలో ఆంతర్యంగా అర్థం కాదు. చనిపోయి తిరిగి లేస్తాను అని చెప్పాడు, చనిపోయి తిరిగి లేచాడు. అయినా ఎందుకు ఏడుస్తున్నావు? ఏం చేస్తుందో మనకు తెలియదు. కనుక యేసుక్రీస్తు వారు శిలువ మీదకి వెళ్తున్నప్పుడు వంశుల వీధుల్లో పాపం చాలా మంది, వాళ్ళకి అప్పటికి బైబిల్ పరిపూర్ణంగా ఆడా, వారికి అర్థం కాలేదు. మత్తయి గారు రాశారు ఈ పుస్తకాన్ని. ఇప్పుడు చెప్పబోయే మాట బైబిల్ కంప్లీట్ అవ్వలా. బైబిల్ కంప్లీట్ అవ్వలేదు కనుక, రాయబడి లేదు కనుక వారి ఏడటంలో ఆంతర్యం ఉంది. మరి బైబిల్ పరిపూర్ణంగా మన మధ్యకు వచ్చి ఎందుకు ఏడవకూడదో చెప్పిన తర్వాత కూడా ఈ రోజున ప్రజెంటేషన్ క్రైస్తవ సంఘంలో ఏడుపు మొదలు పెట్టాలంటే ఇది ఏమనాలో మీరు చెప్పాలి. ఆయన అన్నమాట తీసుకోవాలి కదా. లోకా సువార్త వైద్య చేసుకుంటూ క్రైస్తవుల ప్రపంచం నలుమూల పంపించడంలో తను కూడా ఒక శివుడిగా మారిపోయిన లోకా గారి ద్వారా దేవుడు రాబడిన మాట 23వ అధ్యాయము 28వ వచనము. యేసు వారి వైపు తిరిగాడంటే ఆలోచించాలి. వెంటూ వెనక్కి చూసామంటే అతను ఏదో చెప్పాలనుకున్నాడు, ఆ భావం ఉంటుంది అక్కడ. వారి వైపు తిరిగి యెరూషలేము కుమార్తెలేరా, నా నిమిత్తము ఏడవకండి, నీ నిమిత్తమును మీ పిల్లల నిమిత్తమును ఏడవండి. నా కోసం ఎందుకు ఏడుస్తున్నారు మీరు? నా కోసం ఏడవని బైబిల్ ఎక్కడ చెప్పడం. ఇప్పుడు చర్చికి వస్తావు, కన్నీరు పెడతావు, ఎవరి కోసం కాడుస్తున్నావు? కేసుకి ఏమని మీరు కాడుస్తున్నావు? నీకేం కాకుండా చూసుకో, నువ్వు చూసుకోరు. నలుగు మనం దూరం, ఒకటి వాడు కంట్లో మాత్రం చూసేస్తాం. కానీ ఎందుకు అంటే పిల్లలు దేవుడు దూరం పెద్దదా, నలుసు పెద్దదా అంటే దూరమే పెద్దది మరి. కానీ మనకు అలా కాదు కదా. నా కోసం మీరు ఆడవద్దు, నా కోసం మీకు ఎడుతున్నా బాగుంటుంది, నా కోసం మీరు ఆడవద్దు, మీ నిమిత్తము మీ పిల్లల నిమిత్తము ఆడవండి. రాబోతున్న రోజుల్లో వాపర మీకు శ్రమలో నాతో కాదు. నేను లేస్తాను, 3వ రోజున లేస్తాను, 40 రోజుల పాటు మీతో ఉంటాను, అనేక సంగతులు చెబుతాను, తిరిగి అహోరం నేను వెళ్ళిపోతాను, 2వ రాకడకు వస్తాను. అప్పుడులాగా మళ్ళా పిల్లలతో గుర్తించుకోను, ఆ సైనికులతో గుర్తించుకోను, మీతో పండించుకోను, మేము వేయించుకోను, తీర్చేస్తాను. క్రీస్తు 2వ రాకలో సింహం, కొత్త సింహం. అందుకనే దేవుడికి సింహం వండేశాం. ఎందుకనుకుంటున్నారు?
ఆ జుట్టు గుర్తురావాలి. మరి అటు సింహంగా వస్తున్నాడు అంటే ఎంత జాగ్రత్తగా ఉండాలి, ఎంత జాగ్రత్తగా ఉండాలి. ఆయనకి ఏదో అయినట్టుగా అయినా ఏదో తెలుసు చెప్పినట్టుగా నువ్వు జరుగుతుంటే నువ్వు ఏడుస్తావా? నువ్వు ఏడవకుండా మొదలు పెడితే నువ్వు చుట్టుపక్కల రాలేదా ఏడు, ఇంత వాక్యం మిస్ అయ్యారని ఏడు, ఎందుకు రాలేదని బాధపడు. అది ప్రశ్న వేదన, అది ప్రశ్న వేదన. ఇంత వాక్యం మిస్ అయితే ఈ భావం మైనస్ అయితే జీవితంలో అంత వయసులో ప్లస్ ఏదో అయింది అని నువ్వు బాధపడాలి. అది బాధ, అది ఉందా? ఆ ఏడుకున్నా ఆ చర్చి పెడతాడు, నువ్వు పోతావు, నువ్వు ఏడుతావు. ఎందుకు నువ్వు అక్కడ చెప్పండి, ఎందుకు ఏడుస్తావు? 40 రోజులు ఏడిస్తే మే జరిగిందంటే నేను కూడా ఏడుస్తాను. మరి 325 రోజులు ఏం చేయాలో చెప్పాలి. మరి కనుక బైబిల్ అనేది ఒక కోణంలో ఆలోచించాడు, ఒక కోణంలో బాగా తీసుకెళ్ళాడు. మరొకటి అవసరమైనటువంటి విధానాన్ని సమాజానికి అందించలేకపోయాడు. కనుకనే అంతిమ యాత్రలో సిద్ధంగా ఉండాలి. తానే వచ్చే డేస్ అన్ని క్లియర్ విత్ డీసీపీ పర్మిషన్ తో సహా. మనం ఏదో లీగల్గా చేస్తాం. మరి ఎందుకు ఆటంకాలు కలిగించడం చాలా మంది అంటారు. నేనంటే మంతా చాలా మందికి. మరి ఆ మాట అంటే ఎలా ఉండాలి? యేసువారి వైపు తిరిగి యెరూషలేము కుమార్తెలారా, నా నిమిత్తము ఏడవకండి, మీ నిమిత్తము మీ పిల్లల నిమిత్తం ఏడవండి అన్నారు కదా. నేనే కనమన్నాను, కానీ నా కొరకు పెంచలేదు కదా, మీ కొరకే పెంచుకున్నారు. నాకు 10 మంది అమ్మాయిలు ఏం చేశారు? 10 మందిని ఎవరు నేను ఒక దేవుళ్ళు పెట్టావా? దేవుడి కొరకు నిలబెట్టావా? ఒక సంఘ కాపుగా తీర్చిదిద్దావా? ఏం చేశావు? అయ్యగారు కొడుకునే ఆశీర్వాదంతో అమెరికాలో ఉన్నారు. ఇంకా సంఘస్థులు ఏమంటారు మనకు తెలియాలి. ఆశీర్వాదం అంటే పోతుంది మళ్ళా. అది కాదు పిల్లలు, దేవుని వల్ల నీ పిల్లలు నీతో ఉండాలి, నీ పిల్లలు నీ కుటుంబంతో దేవుళ్ళు ఉండాలి. అందుకు కోరుకున్నాడు. మన సైన్ది కనుక కొట్రాడు బెస్ట్ అన్న పదాన్ని వాడాడు. కన్నటువంటి మనం కాదు గొప్ప, కనకపోయినా వాళ్ళే గొప్ప. నిజంగా అలాంటి స్థితి ప్రతి పెద్దకి ఎదురవుతున్నప్పుడు నా కోసం మీరు ఏడవద్దు అన్నాడు. నీ కోసం ఏడుతూ, మా కోసం ఏడవ, నీ భర్త కోసం ఏడు. 2 లక్షలు నడకపోతే ఏడు, దేవుడు వాక్యం అందకపోతే ఏడు, నిజం తెలియకపోతే ఏడు. ఏదైనా చర్చి పరంగా వాస్తవ క్రైస్తవ పరంగా అందరిపోతే ఏడవాలి తప్ప, ఇది ఎందుకు రాలేదు నాయన అని ఏడవాలి తప్ప. ఆడిని శ్రీవేశాడు అది ఏడుతూ వేసాడు రా బాబు. 2 సంవత్సరాలు దాటిపోయింది, ఇంకా ఏడుస్తావా? ఏమైనా దేవుడు అన్నారా? ఏడటం ఉన్న ఉద్దేశం కాదు కదా. అది కాదు దేవుడు కోరుకున్నది. ఏదో చెప్పాలనుకున్నాడు. కనుక మాట మలుపు, మనిషి కుదుపు అంశం జాగ్రత్త వినాలి. కనుక పిల్లలు ఇస్తున్నాడు, యవన కాలంలో ఇస్తున్నాడు. 13 ఏళ్ళకు పెళ్ళి అవ్వచ్చు, 14 ఏళ్ళు కావచ్చు, 10 ఏళ్ళు కావచ్చు, 25 ఏళ్ళు కావచ్చు, 23 ఏళ్ళు కావచ్చు, ఎప్పుడైనా అవ్వచ్చు. యవన కాలంలో దేవుడు పిల్లల్ని ఎందుకు ఇస్తున్నాడు ఆయన చెబుతున్నాడు. ఒక మాట కీర్తన గ్రంథము 127 అధ్యాయము 4వ వచనము. కీర్తన గ్రంథము 127 అధ్యాయము 4వ వచనము. యవన కాలమందు పుట్టిన కుమారులు బలవంతుల చేతులే బాణము నింపువారు. యవన కాలమందు పుట్టిన పిల్లలు నా కొరకు, మీ కొరకు పుట్టే పిల్లలు నా కొరకు పెంచవలసినటువంటి స్థితి ఏంటంటే నేను చెబుతా, జాగ్రత్త వినాలి. పిల్లవాడి లక్షణం ఏంటంటే పిల్లలు ఎదుగుతున్నప్పుడే గర్భములు వాడు వింటారు. 3 నెలలు ఆకారం వస్తుంది. ఆకారం వచ్చిన రాయించి వాడికి ఆలోచన పెరుగుతుంది. ఆలోచన పెరిగిన దాని నుంచి ప్రతి మాట వాడు వింటాడు. బయటకు వచ్చినాక వింటాడు. వాడు పిల్లలు మా మాట వింటారండి. ఎందుకు వింటారండి? చిన్నప్పుడు ఏం చెప్పుకుంటావు? గర్భంలో ఉన్నప్పుడు ఏం చెప్పుకుంటావు? నువ్వు చెప్పిన మాట ఈరోజు మళ్ళా నేను చెప్తున్నాను. కనుక గర్భంలో జాగ్రత్త తీసుకోవాలి. అలాంటి జాగ్రత్త ఒక తల్లి తీసుకోకపోతే దేవుడికి ఉపయోగపడాల్సిన బిడ్డ ఎలా జారిపోయాడో మీకు చూపిస్తాడు. మాట మనిషిపోయింది, మనిషి కుదిరిపోయిపోయాడు. అంతే. ఇంత మాట తేడా ఉంది. ప్రమాదం అంటేనే ఎంత ఉండదు ప్రమాదం, ఇంత ప్రమాదం ఉంటుంది. ఈ ప్రమాదం విచ్ఛిన్నం అయిపోతే బ్రతుకు విస్ఫోటనం అయిపోతుంది. అదే చెప్తాడు దేవుడు. న్యాయాధిపతుల గ్రంథము 11వ అధ్యాయము 1 నుండి 5 వరకు ఆలోచించగలిగితే, న్యాయాధిపతుల గ్రంథము 11వ అధ్యాయం 1 నుంచి 5 వరకు. ఇశ్రాయేలు మరలా యెహోవా దృష్టికి దోషులు కాక మరలా అంటే ఒక రోగం ఉంది. ఏంటో తెలుసా? ఫస్ట్ దేవుడు అడుగుతారు. ఆ తీర్పంలోనే మాకు సమస్య లేదనుకుంటారు. మనకి కూడా అదే రోగం అనుకోండి, కాదు పైకి చెప్పం. ఒక సమస్య తీరిపోయినాక ఇక నాకు చాలా అనుకునే తత్వం మంచిది. సమస్య వస్తే దేవుడు ఖచ్చితంగా కావాలని తత్వం కూడా మంచిదే. అది ఎప్పుడూ కావాలండి. దేవుడు వ్యక్తిగత ప్రార్థనలో ఆయనకి ప్రార్థించకుండా నువ్వు నిజంగా అసలు అది నేర్చుకోవాలి.
ఇశ్రాయేలీయులు మరలా యెహోవా దృష్టికి దోషులు కాగా యెహోవా 40 సంవత్సరములు వారిని ఫిలిష్తీయుల చేతికి అప్పగించాడు. నేను కాదు కరెక్ట్, ఫిలిష్తీయులే కరెక్ట్. గెరాసీయుల ప్రాంతములో, గెదరుల ప్రాంతములో తెల్లారు పెట్టినటువంటి వాడు సమాజంలో మోసం చేస్తుంటే మన మధ్య ఉండవలసిన వాడు అక్కడ ఎందుకు ఉన్నాడు అని కన్నవాడు కానీ, బంధువులు కానీ, ఆప్తులు కానీ ఎవరు ఆలోచించరా. 2000 దయ్యాలు భరిస్తున్నాడు. యేసుక్రీస్తు వారు వచ్చారు, పంపించారు. నాకు తెలుసు అంత. ఇప్పుడు స్వస్థుడై యేసు పక్కన కూర్చుంటే వాళ్ళు భయపడుతున్నారు. దెయ్యంగా ఉంటే భయపడలేదు, దెయ్యం పోతే భయపడ్డారు. యేసుని వద్దు పో అన్నారు. అప్పటి నుంచి ఇప్పుడు కంటిన్యూనే సత్య సంబంధమైన వాక్యం కూడా మనం ఇష్టపడం. అంటే అయ్యగారు గోకాలి, జోకులు వేయాలి, లేకపోతే వాక్యం ఎక్కడో ఎందుకు ఎక్కింది. అయ్యగారికి జోకులు బాగొచ్చు, మరి ఏ అయ్యగారికి బాగొచ్చు జోకులు కాదు కదా. స్నాట్ జోకులు నా దేవుని కదా. కనుక నేర్పవలసిన విధానాన్ని ఖచ్చితంగా నేర్పెట్టినారు. 40 సంవత్సరాలు దేవుడు నా నుంచి వద్దు అన్నాడంటే ఎంత బాధపడి ఉంటాడు. ఫిలిష్తీయులు అంటే కడుపు మెరుగులు రాదు, కాళ్ళకు తొక్క టైప్ అనమాట. వాళ్ళకు అప్పగించినప్పుడు ఆ కాలమున దాని వంశస్థుడును జోరియా పట్టణస్థుడును మనోహ అని ఒకడు. ఆ కాలమున దేవుడు ఎప్పుడైతే పిల్లల్ని అనగా తన బిడ్డను అప్పగించాడో ఆ కాలం ఒక గురించి చదువుతున్నాడు, మనోహ గురించి చదువుతున్నాడు. అతని భార్య గొడ్రాలు కానుపు లేకముండెను. యెహోవా దూత ఆ స్త్రీకి ప్రత్యక్షమై, ఇదిగో నీవు గొడ్రాలము కానుపు లేకపోయాను, అయితే నీవు గర్భవతి కుమారుని కందుము, కాబట్టి నీవు జాగ్రత్తగా ఉండి. అంటే బైబిల్లో ప్రతిసారి దేవుడు చెప్పినప్పుడు పదాన్ని జాగ్రత్తగా మాట్లాడుతున్న మధ్యలో జాగ్రత్తగా ఇంజెక్ట్ చేస్తారు. జాగ్రత్తగా ఉండి నువ్వు గర్భాన్ని ధరిస్తావు, జాగ్రత్తగా ఉండి ద్రాక్షారసమునే గాని మద్యమునే గాని త్రాగకము, అపవిత్రమైన దేనిని తినకము, నీవు గర్భవతి కుమారుడు కందుము, అతని మీద మంగళ కత్తి వేయకూడదు. ఆ బిడ్డ గర్భమున పుట్టిన మొదలుకొని దేవునికి నాజూరు చేయబడిన వాడై ఫిలిష్తీయుల చేతుల నుండి ఇశ్రాయేలును రక్షింప మొదలు పెడతాడు. 40 సంవత్సరాల పాటు ఫిలిష్తీయులకు అప్పగిస్తే కాపాడేవాడు ఎవరయ్యా అంటే ఇదిగో నీ గర్భాన్ని పుట్టేవాడు. మంగళ కత్తి వేయకుండా జాగ్రత్తగా చూసుకో. మూట ప్రత్యక్షంగా చెప్పేసింది మనోహు దంపతులకి, జోర్యాపట్నస్తులకి. బానిసత్వంలో నొక్కుతున్న వారిని కాపాడడం కొరకు ఒక వ్యక్తి పట్టాలి. దేవుడే కాపాడొచ్చిందండి మా నాన్న అంటున్నాడు. దేవుడు కాపాడుతుంది, నువ్వేం చేస్తావు? దేవుడే కాపాడుతున్నా నువ్వేం చేస్తావు? నీ బాధ్యత ఏంటి? ఒక విలేకరు ప్రాణానికి తెగించైనా సరే వారి ధర్మాన్ని నిర్వర్తిస్తారు. చాలా మంది ప్రాణాలు కోల్పోతారు, చంపేస్తూ ఉంటారు. న్యూస్ బయటకు వస్తుంటే మరి దేవుడు కొరకు బ్రతికేవాడు ఎలాంటి వాడు ఉండాలి? ఆత్మిక తత్వం కదా. కనుక దేవుడు మన చదువుతున్నాడు. గర్భంలో పుట్టిన మొదలుకొని గుర్తు మంగళగట్టి వేయకూడదు. ఎందుకు వేసినా ఏ పేరు పెద్ద లాభం లేదు. జుట్టు పెంచుకోవడం మగాడికి మంచిది కాదన్నాడు దేవుడు. కానీ ఈ పెద్ద వ్యక్తికి వచ్చి విషయం వచ్చేసరికి ఖచ్చితంగా జుట్టు పెంచుకొని తినాలి. చిన్నదండి, ఎందుకు తెలుసా? వింటావా వినవా అంతే, దానివల్ల ఉపయోగమే లేదు. వింటావా వినవా, బలాన్ని అక్కడ పెట్టారు, దానిలో పెట్టారు. వింటావా వినవా, జుట్టు కత్తిరించడం పెద్ద ఇదా? అది పెద్ద లెక్క లేని మాటని నువ్వు లెక్కగా తీసుకుంటానికితేనే కాస్తాడు. అదండి దేవుడు చెప్పాలనుకుంటే. పెద్దగా కొన్ని మాటలు మనం లెక్కేసుకోండి, కానీ లోపల పడే వేదన బాధ నువ్వు అర్థమైపోవాలి. కనుక లెక్కలకు తీసుకోని మాట, ఆ మాట నువ్వు లెక్కలకు తీసుకోవాలి. లెక్కలకు తీసుకుంటేనే బాగుంటుంది. కన్నాడు కన్నాడు కానీ పెద్దవాడు అయ్యాడు. బలవంతుడు మామూలు బలవంతుడు కాదు, అజానుబాహుడు అందగాడు బలవంతుడు. దేవుని కొరకు పుట్టాడు. ఫిలిష్తీయుల చేతుల నుండి ఇశ్రాయేలును కాపాడడం కొరకు దేవుని బిడ్డగా పుట్టాడు. పెద్దవాడయ్యాడు. సంసోను జీవితంలో తప్పు జరిగింది అంటే తప్పు ఎందుకు జరిగిందో క్రైస్తవ సమాజం ఆలోచించాల. తప్పుగానే చూసింది తప్ప తప్పు ఎందుకు జరిగిందో ఆలోచించలేకపోతే. సమరయ స్త్రీ తప్పు చేసింది, మోసే ధర్మశాస్త్ర ప్రకారం కొట్టి చంపాలి వాళ్ళతో. యేసుక్రీస్తు అన్న మాట, మీలో తప్పు చేయని వాడు ఆమె మీద
రాలేండి. వ్యభిచారం చేస్తూ పట్టుబడి 10 మంది దగ్గర వచ్చిన స్త్రీకి దేవుడు చేసిన సత్కార్యం ఎవరు చేయగలరు? ఈ రోజున ఎవరు చేయగలరు? మీరే ఉత్తములుగా, పరిశుద్ధులుగా, నిర్దోషులుగా అనుకుంటూ వచ్చారు కదా, రాలేదానికి. తప్పు చేయవాడు రాలేదన్నాడు. ఏడ్చా ఒక్క రాయి పడ అది ఇప్పుడు తప్పు ఎవరైతే తప్పండి, వాళ్ళే కనబడితే కాదు సోదరా తప్పు. లోపల ఉండకుండా చూసుకోవటం కావాలి దేవుడికి. అది కోరుకున్నాడు కదా. కానీ సంవత్సరం జీవితం మన అందరికీ తెలుసు. ఎలా నాశనం తెలుసు, ఎలా అయిందో మాత్రం తెలియదు. ఎలా అయిందో తెలియదు. పెరిగాడు, పెద్ద అయ్యాడు. అంటే ఇప్పుడు ఫిలిస్తీన్లో చూశాడు ఒక అమ్మాయిని, భార్యగా ఇష్టపడ్డాడు. అమ్మ నాన్న చెప్పాడు, చేసుకుంటున్నమ్మా బిడ్డ, మనలో లేక పోయావా, నాకు నచ్చింది చేసుకుంటాను. ఓకే. ఇప్పుడు వెళ్ళినప్పుడు అక్కడ కొన్ని పొరుగు గదులు వేసుకుంటూ వాళ్ళు రెచ్చగొట్టడం వాళ్ళు వేగిపోయారు. ఎలాగైనా సరే ఇజ్రాయేల్ ఉన్నటువంటి వీధిని మనం చంపేయాలి నిర్ణయించుకున్నారు. చంపడానికి వచ్చినప్పుడు మన అందరూ చరిత్ర వచ్చేస్తున్నారు. చంపడానికి వచ్చినప్పుడు తిరిగి అక్కడి నుంచి పారిపోయాడు, భార్యను వదిలేసి వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్ళాడో చూడండి. న్యాయాధిపతి గ్రంథం. ఒక మనిషి ఎక్కడికి వెళ్తున్నాడో చూస్తామే తప్ప ఎందుకు వెళ్తున్నాడో ఆలోచించాం. అంత తెలియదు అనుకుంటే ఎప్పుడైనా బాగుపడాలి. మనకు కావాల్సిందల్లా పై చూపే, ఆ చూపు వెనకాల ఒక ఆలోచన ఉంది. అది మనిషికి అందలేకపోయింది. న్యాయాధిపతి గ్రంథము 16వ అధ్యాయము 1-2 వచనములు. తర్వాత సంసోను గాజాకు వెళ్ళి అక్కడ వేశ్యలను దాన్ని చూసి ఆమె యొక్క చేరును. సంసోను అక్కడికి వచ్చినని గాజా వారికి తెలిసినప్పుడు వారు స్పాటు పెట్టి రేపు తెల్లవారిన తర్వాత అవన్నీ చంపుదామనుకొని పట్టణపు ద్వారం వద్ద ఆ రాత్రి పొంచి ఉన్నారు. ఆంతర్యం పొంచి ఉన్నారు. గాజాకు వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాడు? మళ్ళా వేసికరికి వెళ్ళాడు. గాజాకు వెళ్ళాడు. ఎక్కడి నుంచి ప్రస్తావన సంసోను జీవితంలో అనేక మలుపులు దొరుకుతూ ఉంటాయి. సంసోను పుట్టింది దేవుడు కొరకని, నాజీరు చేయబడ్డదని ఆ తల్లికి దూడ చెప్పలేదా? చెప్పింది కదా. ఆయన ఎందుకు వెళ్ళాడు? అక్కడి నుంచి మళ్ళా వెళ్ళిపోయాడు. మాత్రం మళ్ళా చంపాడు. ఇక తన జీవితంలో జంపు జరుగుతూనే ఉన్నది. ఎందుకు జరిగిందో కూడా తెలియదు మనకి. అది నేను చెప్తాను మా ఎందుకు జరిగిందో. మళ్ళా అక్కడి నుంచి వెళ్ళాడు. అంటే తిరిగి ఆ పట్టణం నుంచి, దొరియాపట్నం నుంచి తిరిగి ఫిలిస్తీన్ల కుమార్తెను విడిచిపెట్టి గాజాకు వెళ్ళి అక్కడ ఆమెను వదిలేసి మరొక చోటకు వెళ్ళాడు. న్యాయాధిపతి గ్రంథము 16వ అధ్యాయము 4వ వచనము. పిమ్మట సంసోను ఉన్న తెలియన అను స్త్రీని మోహింపక నాలా ఉండిపోయాడు. సంసోను జీవితంలో ఈ టైప్ ఆఫ్ ప్రస్తావన ఎందుకు జరుగుతుంది? నాజీరు చేయబడ్డవాడు, తల్లికి ప్రత్యక్షమైన దూత చెప్పబడింది. ఆ తల్లి భర్తకు చెప్పిందా లేదా? దూత చెప్పింది. మనం చదువుతాం మాట 5వ వచనము 13:5 న్యాయాధిపతి గ్రంథము 13:5 నీవు గర్భవతి కుమారుని కందువు, అతను తల మీద మంగళగత్తి వేయకూడదు. ఆ బిడ్డ గర్భం పుట్టిన మొదలుకొని దేవునికి నాజీరు చేయబడిన వాడై ఫిలిస్తీన్ల చేతిలో నుండి ఇశ్రాయేలు నక్షత్రులకు మొదలు పెట్టాలని ఆమెతో చెప్తాను. భార్యకున్న గుణం ఏంటంటే భర్తను చెబుతుంది. భార్య భర్తల మధ్య డిస్కషన్ జరుగుతున్నప్పుడు ఎన్నో విషయాల ప్రస్తావన వెళ్ళిపోతూ ఉంటుంది. అయినా కుటుంబాన్ని ఇలా కట్టుకుందాం, కుటుంబాన్ని ఇలా చేసుకుందాం. ఇరువుల మధ్య అండర్స్టాండింగ్ లేకపోతే కుటుంబం అరకట్ట బలుగుతుంది. మోస్ట్ ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్ అండి. కనుక దూత చెప్పిన మాటని భర్తకు చెప్పింది. చెప్పింది చూపిస్తా, కింద కూడా ఉంది. దూత ఏమేమి చెప్పిందో భర్తకు చెప్పింది. కాకపోతే అసలు దాన్ని భర్తకు చెప్పింది. అక్కడ జరిగిందండి తేడా. నా గర్భాన పుట్టిన బిడ్డ ఇలా ఉంటాడు అని చెబితే బాగుండే. అలా చెప్పగా ఏమి కాదు అనుకుంటూ ఏమో తెలియదు, కానీ అతనికి అందించలేకపోయింది. దూతైతే బరాబర్ కరెక్ట్ గా చెప్పింది. అతని జీవితంలో చిన్న మాట ఎంత తేడా జరుగుతుందో మీకు చూపిస్తా. ఎలా వచ్చినామో 13 న్యాయాధిపతి గ్రంథము ఆలకించము. నేను గర్భవతి కుమారుని కందము కాబట్టి నీవు ద్రాక్షరసమునే గాని మద్యమునే గాని తాగుకుంటును, అపవిత్రమైన దేవుడైనా తినకుండాను. ఆ బిడ్డ గర్భవతిని మొదలుకొని చనిపోయిన వరకు దేవుడికి నాజీరు చేయబడిన వాడి ఉన్నది నాతో చెప్తున్నాను. నాతో చెప్తున్నాయి బిడ్డ. ఇక్కడ ఏం మర్చిపోయింది చెప్పండి? ఈ రిఫరెన్స్ లో తను ఒక మాట మర్చిపోయింది. ఏం మర్చిపోయింది ఏమండి? దూత ఏం చెప్పింది?
ఆ బిడ్డ గర్భమున 16 నుంచి మాట్లాడుతున్న 13వ అధ్యాయం నుంచి మాట్లాడుతున్న 1 నుంచి 2, 3, 4లో ఆ బిడ్డ గర్భమున పుట్టిన మొదలుకొని దేవునికి నాజీరు చేయబడిన వాడే ఫిలిస్తీన్ల చేతిలో నుండి ఇశ్రాయేలీయులను రక్షింపవాడు ఇస్తాడే. నా గర్భాన్ని పుట్టే బిడ్డ ఫిలిస్తీన్ల చేతిలో నుండి అంటే 40 సంవత్సరాల బానిసత్వం నుండి రక్షించి ఏడుదండి. అది కాన్సెప్ట్. కానీ అది చెప్పలేకపోయింది. తినకూడదు అన్నది, దాంట్లో ఆ బిడ్డ గర్భమును పుట్టిన మొదలుకొని చనిపోయిన వరకు తాడేసింది. దేవునికి నాజీరు చేయబడిన వాడే ఉంటాడు అని చెప్పింది. పేదంటూ కోరుకుంటాడు, నిజమే కదా. మరి లేకలేక పుట్టాడు కుమారుడు, లేకలేక పుట్టు కుమారుడు దేవుడి కొరకే పెంచుదాం అంటే. కానీ ఈ మాట చెప్పడం, ఆ మాట చెప్పుంటే బాగుంటుంది కదా. ఆ మాట ఎప్పుడు చెప్పలేదు. అప్పుడు ఛాన్స్ తీసుకుందంటే ఛాన్స్ తీసుకుంది. కానీ యేసుక్రీస్తు వారి విషయం చాలా మందికి ఒకసారి చెప్పాను, మళ్ళా చెప్తాను, గుర్తు చేస్తాను. నేను ఎప్పుడు ఇలాగే చెప్తుంటాను వాక్యాలు. మరి ఒక పాస్టర్ గారు పిలిచాను, డిస్కషన్ చేస్తున్న ఇద్దరం చర్చలోనే. అయ్యా, యేసుక్రీస్తు వారి పక్కన 12 మంది శిష్యులు ఉన్నారు. యేసుక్రీస్తు వారి మహాశక్తిమంతుడు, దేవుని కుమారుడు, దేవుడు. వెళ్ళిపోతున్న సమయంలో నేను వెళ్ళిపోతాను, మీరు బాధపడకండి. ప్రతి ఇంట కూడా మీరు రొట్టె ఇవ్వండి. ఇదిగో రొట్టె. ఎప్పుడు అన్నం ఉంటున్నప్పుడు ఒక రెండు తెగరాడు 26 పెట్టాడు. దాని అర్థం ఏంటి? నెలకొకసారి అన్నం పెట్టాలంట. వారం పెట్టమా? నెలకొకసారి పెట్టి దాంట్లో దాల్చవలసిన తీసి స్వామి అన్నం పెట్టినప్పుడు అప్పడానికి పెద్ద వినిగి నంచుకుని నల్లేస్తావు. బాగున్నాను, కర్రకర్రలు అయిందనే చూస్తాం అంతే. అప్పడం చూసి సూపర్ ఉంది, దీన్ని దాద్దాం ఉండవు. లెక్క ఉండదు. మన లెక్క అంతా పీసుల మీద ఉంటుంది. కనుక లెక్కలేంటి అప్పడం ముక్క. అప్పడం కూడా కాదు, ముక్క. అన్నం తినేటప్పుడు మంచి బిర్యానీ తినేటప్పుడు ఇంత రొట్టె తీసుకొచ్చి బ్రదర్ తినండి అంటే థ్యాంక్ యూ బ్రదర్ అక్కడ తినేస్తాడు. ఎందుకు ఇచ్చారో ఆలోచించలేదండి మనిషి. మనిషి ఎప్పుడు ఇంటే ఎందుకు అని ఆలోచించాడు. అన్నం తింటున్నప్పుడు యేసుక్రీస్తు వారు గుర్తు చేసుకోవాలని చిన్న మొక్క ఇచ్చారు. ఇది నా శరీరము, ఇది నా శరీరము. అంత గొప్పగా అన్నం జరుగుతుంది. ఎమ్మెల్యే పక్కన మంది ఎలా ఉంటుంది, సూపర్ ఐటమ్స్ ఉంటాయి. నేను తీసుకెళ్ళి మొక్క ఇచ్చి బ్రదర్ తినన్నాను లెక్కలకు రాదు. కనుక అన్నం తింటున్నప్పుడు ఈ మొక్క ఇచ్చి అయ్యా నేను వెళ్ళిపోయే సమయం అవసరమైంది. ఇది నా శరీరము, ఇది నా రక్తము. ఎల్లప్పుడూ మీరు జ్ఞాపకం చేసుకోండి. తింటున్నట్టు రాదు. తింటున్న విధానాన్ని ప్రక్కన పెట్టి నేను చెప్పిన మాట వింటూ దీన్ని తీసుకోవాలి అన్నది కాన్సెప్ట్. అయ్యగారికి పని లేకుండా 4 రోజులు ఒకసారి రాసేస్తాం. మనం ఏం చేయలేం. అది రాదు బయట. మరి మనం ఏం చేస్తాం? కనుక మీరు దేవుడు అక్కడ అందరికి ఇస్తున్నప్పుడు ఒక బలవంతుడిగా కనబడ్డ బలహీనుడు ఉన్నాడు. అతనే యోధా. యేసుక్రీస్తు రొట్టెలా తీసుకొని ఇలా ఇచ్చి ఇలా విమోసేసరికి ఆయన పట్టుకున్నాడు. ఇంత సెకండ్లో వెళ్ళిపోయింది దెయ్యం. విమోసింది. యేసు పక్కనే ఉన్నాడు, అందరు పక్కనే ఉన్నారు బలవంతులు. దెయ్యం కూడా దూరిందంటే అది ఎంత బలమో చూడాలి. దేవుడి దగ్గర యుద్ధం చేసిందంటే ఎంత బలవంతు చూడాలి. మన అయ్యగారు ఏమంటాడు, నేను ఉంటే దెయ్యం రాదండి, నువ్వు ఉంటే వచ్చిందిరా సోదరా దెయ్యం. ఎందుకంటే వాక్యాన్ని నమ్ముతావా, అయ్యగారి మాటలు నమ్ముతావంటే నాకు వాక్యం అర్థం కాదండి. అయ్యగారు అంటే బాగా చెప్తారు కదని ఆయన మాటలోకి వెళ్ళిపోయింది క్రైస్తవులు. కనుక సకంగా వెళ్ళిపోయిందంటే రొట్టె మొక్కలోకి వెళ్ళిందంటే నాకు ఎంత ఆశ్చర్యం వేసిందంటే వాక్యం పవర్ అనిపించిందండి నాకు. వెళ్ళిపోయిందంటే ఇప్పుడు అన్నారు నేనే ఒకరిని అప్పగిస్తానన్నాడు. అందరూ నేనా నేనా అంటే ఏదో నేనా అంటే నువ్వు అన్నట్టు నువ్వు కానీ నువ్వు చేసేది నువ్వు చేసేది చేస్తావు కదా. ఎందుకు లోపల ఉన్నాడు కదా, లోపల ఉన్నాడు కదా. నువ్వు నా మాట వినవు. ఎందుకంటే ఈ లోకాధికారి వాడే. ఈ లోకం నా చేతిలో లేదు. ఎప్పుడో ఇచ్చేశారు మీరు. ఇవ్వలేదా? మనం ఏమంటాం మొత్తం దేవుడే కాపాడుతుంటే లోకాన్ని అంటాం. లేదు సోదరా, మత్తయి సువార్త 4వ అధ్యాయము 8వ వచనము. మత్తయి సువార్త 4వ అధ్యాయము 8వ వచనము. మరలా అపవాది మిగులు ఎత్తైన ఒక బండ మీద కనుక తీసుకెళ్ళి ఈ లోక రాజ్యములన్నిటినీ వాటి మహిమను లోక రాజ్యముల అన్నిటినీ వాటి మహిమను ఆయనకు చూపి మీరు సాగిలపడిన కాలు మొక్కితే వీటన్నిటినీ లోక రాజ్యాలని వాటిలో ఉన్న మహిమను నీకు ఇస్తామన్నాడంటే నా దగ్గర ఉంది అని చెప్పమని చెప్పింది. అది నీకు ఇస్తానని అర్థం ఏంటి? నా దగ్గర ఉంది, నీ దగ్గర లేదు.
మనం ఏమన్నా యేసే సర్వాధికారి అంటారు, పాటలో వాడతాం. ఏది అధికారం ఇచ్చామా? ఎగ్జిట్ పోల్స్ చెప్తూ ఉంటారు ఎలక్షన్ జరిగేటప్పుడు, ఫలానా పార్టీకి ఇన్ని వస్తాయి, ఫలానా కింద అని. ఒక్కోసారి లెక్కగా రావచ్చు చెప్పలే, ఎందుకంటే సెంటిమెంట్ బట్టి ఫాలో అవుతూ ఉండొచ్చు. ఒక్కోసారి తిరగబడుతుంటుంది. మన జిహెచ్ఎంసీ అనేది అలాగే తిరగబడ్డాయి. పాడితే మొత్తాన్ని పోయి రూల్స్ ఎలా తెలుసా? టీడీపీకి అంతా, బలందరికి ఎంత, బాలానికి ఎంత, ఏమీ రాలా, మొత్తం ఎంతే. కదా లెక్కలు ఎత్తు కుదరదు సోదరా, లెక్కలు అంచనా ఎత్తు కుదరదు. కనుక ఏసే సర్వాధికారి అని బాధపడుతున్నావంటే సర్వాధికారం ఇచ్చావా? ఇచ్చావా? ఏమంటుంది చూడు, ఈ లోక రాజ్యములన్నిటినీ వాటి మహిమను నువ్వు నాకు మొక్కితే నీకు ఇస్తా, నువ్వు మొక్కితే నీకు ఇస్తా, నువ్వు మొక్కితే నీకు ఇస్తా. అంటే ఎవరి చేతులు ఉన్నాయి? ఎవరి చేతులు ఉన్నాయి? యోహాను సువార్తలో దేవుడు ఈ లోకాధికారి వస్తున్నాడు, నేను వెళ్ళిపోతానన్నాడంటే యేసు అప్పగించలా. మాటల్లో లేవు, పాటల్లో లేవు. పాటలు అలాగే మాట రాయగారు. ఏ పాట ఎప్పుడు పాడుతూ ఉంటుంది, మాట్లాడలేదు చాలా మంది. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటాడు. రాజుగా వచ్చాడా? పిలాతు ముందు నిలబడ్డప్పుడు పిలాతు అడిగాడు, అధికారం కలపడు అడిగాడు, నువ్వు రాజు చెప్పుకుంటావు అంటున్నప్పుడు నువ్వు అన్నట్టు నేను రాజునే అన్నాడా లేదా? మళ్ళా రాజు అంట. యేసు అనగా అభిషిక్తుడు, క్రీస్తు అనగా రాజు. యేసు క్రీస్తు, ఇస్మాయిల్ మనకు తోడు, రాజుగా మనకు తోడుగా ఉన్నాడు వారు, యేసుక్రీస్తు వారు. ఇవన్నీ పక్కకు పోలేదా? ఏం నేర్పాడు అయ్యగారు అంటే ఇది నేర్పాడు. 7 మార్కు సువార్త, మార్కు సువార్త 7 మళ్ళా ఆయన అడిగి మార్కు సువార్త 7 వారు మానవులు కల్పించిన పద్ధతులు దేశమని బోధించుచు తను వ్యర్థముగా ఆరాధించింది. వ్యర్థముగా ఆరాధించింది. ఆరాధన బాగుంది, చచ్చిపోయేంత బాగుంది, పొందుపోయేంత మాటలు బాగానే ఉంది ఆరాధన. కానీ వ్యర్థం అంటాడు ఆయన. వ్యర్థం ఆరాధన వ్యర్థంగా ఎలా ఉంటుంది? ఆరాధన వ్యర్థంగా ఎలా ఉంటుంది? యేసు మాట వ్యర్థమా అర్థమా అంటే వ్యర్థమంటున్నాడు ఆయన. మన ఆరాధన కూడా దేవుడికి వ్యర్థంగా ఉన్నదంటే అర్థవంతంగా నేర్పేవాడు కావాలని కోరుకున్నాడు. అది ఎలాంటి అర్థం కాదు. కనుక శనివార విజ్ఞాపన అంటే శనివార విజ్ఞాపన ఏంటిదే? ప్రతి ప్రార్థనలో కూడా విజ్ఞాపన ఇన్నిటిగా ఉంటుంది, నిర్లిప్తమై ఉంటుంది, అంతర్లీనంగా ఉంటుంది. ఇవన్నీ మర్చిపోయాడు. ఇన్ని మర్చిపోతున్నాం మనం. ఆ తల్లి ఒక్కటి మర్చిపోయిందండి. ఇన్ని రాయబడి మీ బైబిల్ ఎన్ని చెప్పాలనుకుంటున్నారు మీకు? ఇన్ని ఉన్నాయి నిజాలు. ఇన్ని నిజాలు కంటి ముందు కనపడుతున్నా మర్చిపోయామే. ఒక్కటి మర్చిపోయిందండి పాపం. ఆ ఒక్కటి బాధ కలిగిందండి. జీవిత స్నాష్ ఆగమైపోయింది. ఆ ఒక్కటే ఆగమైపోయింది. భర్తకు చెబుతున్నప్పుడు పక్కకు వెళ్ళిపోయింది. ఒక్క మాట జీవితాన్ని మార్చుతుంది. ఒక ఆయన చేస్తుంది ఏమి పుట్టినా బైబిల్ మార్గదర్శకం. ఒక మాట మనసు బ్రతుకుని మార్చేస్తుంది. కనుక ముందుగా దేవుడు మన కొరకు ఏం చెప్పారు తెలుసా? సంశోధన జీవితంలాగా నీ జీవితం ఉండకూడదు. నీ గర్భాలు పుడుతున్న బిడ్డకు నువ్వు చెప్పాలి, వాస్తవంగా చెప్పాలి. అయ్యగారు చెబుతుంది అలా ఉన్నదా లేదా అని నువ్వు పరీక్షించాలి. తలుపు రాదో డూడు దశనం లాగా అలా ఉన్నదా లేదా? పౌలు లాంటి గనుడు అక్కడ ప్రాంతంలో సువార్త చేస్తుంటే, మాస్టూరియ ప్రాంతం సువార్త చేస్తుంటే లేఖనాలు ఉన్నాయా లేవా అని పరిశోధించాడు. 5:39 యోహాను సువార్త. లేఖనముల యొక్క మీకు నిత్య జీవము నువ్వు పరీక్షిస్తే అవుతుంది, లేకపోతే క్షీణించిపోతుంది. కనుక ప్రియమైన దేవుని వల్ల ఆయన ఏం చెప్పాలనుకున్నాడు, ఏం చెప్పాలనుకున్నాడు? ఒక మాట మనిషిని ఎంత దూరంగా తీసుకెళ్తుందంటే తీసుకెళ్తుంది. ఆ మాట నువ్వు పట్టుకోవాలి. ఆ మాట యేసయ్య నీలో ఉండాలి. అది నువ్వు నేర్పాలి అని దేవుడు కోరుకున్న మన ఎఫెసీయుల రాసిన పత్రిక 2వ అధ్యాయము 10వ వచనము. 2:10 ఎఫెసీ. మరియు వాటి యందు మనం నడుచుకున్నవని దేవుడు ముందుగా సిద్ధపరిచిన శక్తుల చేతికై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేతి పనిన ఉన్నాము, చేసిన పని ఉన్నాము. వాటి యందు నడుచుకోవాలని, వాక్య ప్రకారం నడుచుకోవాలని ఇక్కడ ఏం చెప్పాడు? ఏం చేస్తున్నాం? ఒక ఆయన అడిగాడండి, మీ పుస్తకాలలో 66 పుస్తకాలలో ఏ పుస్తకం బైబిల్ అడిగాడు. మన చేతిలో ఉన్నటువంటి పుస్తకంలో 66 పుస్తకాలు ఉన్నవి. ఆర్సిఎం దగ్గర వెళ్తే మీకు కనబడే పుస్తకాలు 76, 77 పుస్తకాలు. మరొక ఆర్థోడాక్స్ బైబిల్ కంటూ 83 ఉన్నది. మరొక చరిస్మాటిక్లో వెళ్తే మరొక 2 ఉన్నాయి. ఎక్కడ కూడా 66 పుస్తకాలు లేవు.
ఇక్కడ 66 ఉంటే అక్కడ 76 ఉన్నాయి, ఒక ఆయన దగ్గర 83 ఉన్నాయి, ఒక ఆయన దగ్గర 68 పుస్తకాలు. ఇలా పెరుగుకుంటూ వెళ్ళిపోయాయి. ఎంతకీ 66 పుస్తకాలు కరెక్టా, వాళ్ళ కరెక్టా, వీళ్ళ కరెక్టా అంటే ఏది కరెక్టో ఇప్పటి వరకు క్రైస్తవులు చెప్పలేకపోయారు. దేవుడు చిత్తమైతే ఏప్రిల్లో ఇక్కడే సభ పెట్టి ఏది కరెక్టో నేను చెప్తాను. మన చేతిలో ఉన్న పుస్తకం 66 లెక్కే 66 గ్రంథాలు ఉన్నాయి. మీరు చూడండి, ఆర్సింహం దగ్గర చూడండి, అక్కడ 77 పుస్తకాలు ఉన్నాయి. మీ సార్లుగా అడుక్కుని పెట్టుకున్నారు. మరొక ఆయన దగ్గర ఉన్నవి 86, మరొక ఆయన దగ్గర ఉన్నవి ఇలా ఇలా ఎందుకు వచ్చింది? ఇవన్నీ మనకు అవసరం లేదు. చర్చకి వెళ్ళామా, ఏదో నచ్చింది వేసావా, నీ కానుక ఎవరికి కావాలి? నువ్వురా దేవుళ్ళకి కానుకతో వస్తావా? ధనవంతులు గొప్పవారు దేవుడి మాట వినడానికి వచ్చారు. పాపం కట్టుకోవడానికి బట్టలు లేక, ముట్టానికి తిండి లేక, రేషన్ లేక ఒక తల్లి వచ్చింది. పేద విధవా కొత్త కూడా లేదు. తన దగ్గర ఉన్నది ఎంత? అనేక మంది వస్త్రంతో గొప్పగా వెళ్ళిపోతున్నారు, ప్రశస్త వస్త్రాలతో. అని నా దగ్గర లేవు. అని నెలకి నచ్చింది, ఏమి లేకుండా వేసిపోయింది. రెండే అదే గొప్ప అన్నాడు. కనుక కాను గురించి ఎప్పుడు వాక్యం దగ్గర దూరంగా వెళ్ళమాకండి. కాను ఇస్ నాట్ ఇంపార్టెంట్. మీరు ఉన్నతమే దేవుడు కావాల్సింది. అది నేర్చుకుంటే క్రైస్తవులు బాగుపడుతుంది. కాస్త కూస్త మనం బాగుపడతాం. ముందుకు ఆశంత మనసు సత్క్రియలు చేయటకై దేవుడు ఏర్పరచుకుంటే బైబిల్లో ఉన్నప్పుడు ఉన్నట్టుగా యుగాన్ని ఎందుకు చెప్పలేకపోతే ఇంటి మీద మరొకరున్నాడు. ఆ దగ్గరకు గూడనాలి ఏం చేయదు. అంటే ఒకరు చెప్పినట్టుగా సువార్త చేసుకుంటూ వెళ్తే మరి దేవుడు చెప్పినట్టుగా ఎవరు చేస్తారు? మరి మనం ఎప్పుడు ఆలోచిస్తాం? మానవుడు కల్పించిన పద్ధతులు దేవత దేశం భేదించుచు నన్ను వ్యక్తులుగా ఆరాధిస్తున్నాడు అన్నాడు. అందుకని ఈ రోజున వెనక్కి తిరిగి చూసుకుంటే ఏ రిఫరెన్స్ కూడా మనసులో వస్తే లేదు, పావం లేదు, అంతా ఉన్నాయి బైబిల్ అంతే. కనుక ప్రియమైన దేవుడు వాడు లాస్ట్ మనతో ముగిస్తాను అని ఒక ఆయన చెప్పాడు. ప్రారంభంలో ఒక ఆయన ఆలోచించాడు, గర్భఫలాన్ని ఇచ్చాడు, పిల్లల్ని ఇచ్చాడు, ఆస్తి ఇచ్చాడు, అంతస్తులు ఇచ్చాడు. 10 మంది పిల్లల్ని చాలాలంటే ఎంత కష్టం. ఏ పిల్లాడి మనసులో ఏముంటుందో, ఏ పెద్ద మనసులో ఏముంటుందో. కనుక ఇప్పుడు నేను ఒకటి చేయాలి. ఏం చేయాలి? ఇలా చేసినట్టుగా బైబిల్లో ఎవరు కనపడలేదంటే. అందుకే నేను గురించి దేవుడు స్పష్టంగా రాసుకున్నాడు. యోబు గ్రంథము 1వ అధ్యాయము 5వ వచనము. యోబు గ్రంథము 1వ అధ్యాయము 5వ వచనం. వారి వారి విందు దినములు పూర్తి కాగా, విందు దినాల్లో ఏం మాట్లాడతాయి? విందు జరుగుతున్నప్పుడు ఏం మాటలు మాట్లాడతాం? ఏ ఆయన వాడాం, ఎక్కడ ఏం వేరేషన్ వచ్చావు, ఎక్కడ ఏంటి, ఎలా ఎవరు చేశారు, వంట మాస్టర్ ఎవరు, ఎంత బాగుంది, తిండి గురించి ఆలోచిస్తాం. ఆ ఆలోచన కూడా దేవుడికి తొలగిపోతారేమో అని బాధపడతాడండి దేవుడు. ఆ బాధకుడు యోబు గారు కూడా ఎంత బాధపడ్డారు చూడండి. వారి ఇంటి దినములు పూర్తి కాగా యోబు తన కుమారులు పాపము చేసి తమ హృదయములలో దేవుణ్ణి దూషించురేమో అని, తమ కుమారులు పాపము చేసి దేవుణ్ణి దూషించారేమో అని, తమ కుమారులు పాపము చేసి దేవుణ్ణి దూషించారేమో అని. విందు దినాలలో కుమారులు పాపం చేసే అవకాశం లేదు. విందు దినాలలో దేవుణ్ణి దూషించే అవకాశం లేదు. పెళ్లికి వెళ్తాం, దేవుని పెడతామని అడిగింది. అసలు దేవుడు గుర్తుంటాడే తిట్టడానికి? శుభకార్యాల్లో దేవుడికి గుర్తుంటాడు, సచ్చిపోయి గుర్తుంటాడు. మళ్ళా దేవుడు అంటే ఆ పెట్లో కూడా తప్ప గుర్తున్నాడు వాళ్ళ దేవుడు. కానీ ఇక్కడ రాయబడిన మాట విందు దినాలు అంటే శుభదినాలు. శుభదినాలలో దేవుణ్ణి తిట్టే అవకాశం నాకు తెలిసి ప్రపంచం ఎక్కడ కనపడదు. దేవుడు ఎంత గొప్పగా దిగించారు అంటావా? ఆ ప్రయత్నం ఎంత గొప్పగా ఆశీర్వదించారండి. పొగడతాడా? మరి పాపం రాయబడితే కదా కాబట్టి అదేనండి బైబిల్ అంటే. పాపము చేసి తమ హృదయములలో దేవుణ్ణి దూషించలేమో అని వాళ్ళని తీసి వాళ్ళని పవిత్రపరిచి అరుణేసి తెల్లవారుజామున సూర్యుడు కూడా రాలా అరుణోదయం లేచి వారిలో ఒక్కొక్కరి నిమిత్తమై దహనబలి అర్పించు వచ్చును. రేపు నిత్యము అలాగునా చేయుచుండును. పిల్లలు కలిసి వాళ్ళని బాగా శుద్ధపరిచి మంచిగా దేవుడి మాటలు చెప్పి వాళ్ళంతా చేసి శుద్ధీకరణం అదే ఏం చేసి మనం చేస్తాం అప్పుడప్పుడు చేసేసి దహనబలి అర్పించుకుంటూ వచ్చేసారు. ఇప్పుడు బలర్పిస్తే పాపాలు గుర్తుపెట్టుకోవాలి. వాళ్ళ ఆ రోజున తన పిల్లల పట్ల ఎంత జాగ్రత్త తీసుకుంటారు. ఏడుగు మొక్కలా 2 ఏడుగురు కదా, ఎంతమంది పిల్లలు విందులో ఎలా ఉంటుంటారు.
ఇది వినే వాళ్ళు ఎలా ఉంటారు? సంతోషంగా ఉంటే దేవుడికి దూరంగా ఉన్నారేమో, దేవుడు మాటలు లేకుండా పోయేమో. కనుక పిలిచి మరలా ఎలా జరుగుతుంది వింటారు. ఏంటి వాట్ రీజన్ కనుక్కొని మరలా వారి నిమిత్తమై దహనబడి అర్పించి తన జీవితాన్ని ప్రపంచానికి మార్గంగా చూపించాడు జ్ఞాపకులు దేవుడు మాటలు. దేవుడు దేవుడు కనుక యోబు జీవితంలో మాట ఎప్పుడు కూడా మరుపు రాలేదు. మనిషి ఎప్పుడు కూడా కుటుంబం కూడా అవ్వలేదు. కష్టం రావచ్చేమో, తప్పదు, ఇబ్బంది లేదు. కష్టం వచ్చేది మాత్రం మనిషి కొట్టేసినట్టు కాదు, కుటుంబం ఉండదు, కుటుంబం కాదు. కష్టం వస్తే ఎక్కడ వచ్చిందో చూడాలి. దేవుడు మాట లేకపోతే జ్వరం అన్నాడు దేవుడు. దేవుడు మాట లేకపోతే బలహీనత, ఎముకలు బలహీనత, ఎముకలు పురుగు పెట్టుకుంటున్నాడు. అంటే వాక్యం నువ్వు ఉంటే పుష్టిగా నీ ఆలోచన స్థిరపడుతుందని ఆయన చెప్పమని చెప్పాడు. దేవుడి ప్రార్థన, దేవుడి ఆలోచన, వాస్తవమైన జీవితం మనలో లేనంత కాలం మనమే మన మీద పెట్టడం చేయక తప్పదు. ఏం చెప్పినా దేవుడి కోసం లేక తప్పదు. ఉన్నటువంటి విధానం పరలోకానికి మార్గం కాకపోదు, తప్పకపోదు. కనుక పిల్లల దేవుడు ఒక తల్లి చెప్పవలసిన మాట, దేవుడు చెప్పిన మాట పిల్లలకు చెప్పకపోతే సంశోధన జీవితం ఆగపోయింది. ఏమి సంశోధన అంటే అంగమాకం నువ్వు చెప్పావా? ప్రపంచవ్యాప్తంగా గర్భం తెలిసిన పిల్లలు గర్భం విధానంలో నీ పిల్లలకు దేవుడి మాట నేర్పారా? చర్చికి వచ్చినాక ఏం చెప్పాడు వాక్యం కనుక్కున్నారా? నువ్వు రాలేని పరిస్థితిలో భగవాన్ వస్తే ఏం నేర్చుకున్నావు చెప్పారా? ఈ మాటలో భావం ఏంటి? బైబిల్లో ఉద్దేశం ఏంటి? ఎందుకు పరమార్థం ఏంటి? ఎందుకు ఈ కొద్ది కాలం ఇచ్చాడు? ఏం తీసుకొచ్చావు? ఏం తీసుకెళ్తావు? తీసుకొచ్చినప్పుడు ఒంటరి, పోతున్నప్పుడు ఒంటరి, రాక తోకల మధ్య ఒంటరి జీవితం అయితే భరోసా ఎవరు నీకు? దేవుడు మాట తప్ప. నేను రాసిన పాటలో మరొకటి ఇస్తాను మీకు. కనుక మాట ఇప్పుడు మరవకుండా దేవుడి ఉద్దేశం ఆయన మాట కనిపెట్టుకుంటే మన బ్రతుకు తేగా ఉండదంటే అలా ఉండాలని ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు. ఆ మాటే లేదా తీసుకున్నా రాకమంటది, పోకమంటది. యూట్యూబ్ పెడతా, మన టైం ఉంది పైన ఉండడానికి. రాసినప్పుడు